హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. జనరల్గా క్రాకర్స్ వల్ల కాలుతూ ఉంటుంది మనకి, లేకపోతే యాసిడ్స్ వల్ల కానీ, లేకపోతే కెమికల్స్ వల్ల, లేకపోతే ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఆ హాట్ ఆయిల్ పడి మనకి బర్న్ అవుతూ ఉంటుంది. అయితే కాలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి, అలాగే డాక్టర్స్ని అంటే స్పెషలిస్ట్లు ఏమైనా ఉంటారా, లేకపోతే నార్మల్ డాక్టర్ని సంప్రదించవచ్చా, అలాగే ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి కాలిన గాయాలకి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ బర్న్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. హలో డాక్టర్ గారు. యాక్చువల్లీ చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే బయట కానీ గాయాలు అవుతూ ఉంటాయి కాలిపోయి. సో ఇంట్లో అంటే మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు, లేకపోతే బయట ఏదైనా క్రాకర్స్ పేలో ఏదో ఒక విధంగా చిన్న చిన్నగా గాయాలు అవుతూ ఉంటాయి. కాలిన గాయం అనేది తట్టుకోవడం, చిన్న గాయమైనా చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ మంట కానీ. సో అసలు మనం కాలగానే ఏం చేయాలి, ఆ గాయాన్ని ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి, దాని గురించి వివరించండి. యూజువల్‌గా చిన్న చిన్న గాయాలు అంటే ఏదైనా కిచెన్‌లో మనం కుకింగ్ చేస్తున్నప్పుడు ఏమన్నా వేడిది ఏమన్నా పాలు పొంగి పడటం గానీ, లేదంటే ఏదన్నా ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి వెట్‌గా ఉన్నాయి మనం హాట్ ఆయిల్‌లో ఏసినప్పుడు సడెన్‌గా ఇలా పైకి బర్స్ట్ అయినట్టు మీద పడతా ఉంటాయండి. అలాంటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే వెంటనే పడగానే, వెంటనే మనం ఏది సపోజ్ హ్యాండ్ మీద పడిందనుకోండి, దీన్ని కూల్ డౌన్ చేయాలి టెంపరేచర్. సో, యూజువల్‌గా వేడిది పడగానే ఇక్కడ మనకి ఈ చేతిని తీసుకెళ్ళి రూమ్ టెంపరేచర్ వాటర్‌లో పెట్టాలండి. అంటే కోల్డ్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు. మన నార్మల్ టెంపరేచర్ వాటర్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచాలండి. ఉంచితే ఏమవుతదంటే ఇక్కడున్న టెంపరేచర్ తగ్గిపోద్ది. మన మన బాడీ హీట్ అవుతది కదా! ఆ హీట్ అయిన టెంపరేచర్ కూల్ డౌన్ అయిపోయి సూపర్ఫిషియల్‌గా కాలింది సూపర్ఫిషియల్‌గానే ఉంటది. లేదంటే వెంటనే వాటర్‌తో కడిగేసి పక్కకొచ్చేసామనుకోండి, పక్కకొచ్చేస్తే ఆ హీట్ ఇంకా ఇక్కడే ఉండి సూపర్ఫిషియల్ బర్న్స్, డీప్ బర్న్స్ కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వెంటనే రన్నింగ్ ట్యాప్ వాటర్ అంటాము. దట్ ఈస్ ద బెస్ట్ అంటాం. అండ్ ఇంకొకటి చాలామంది తెలియక టూత్ పేస్ట్ రాస్తా ఉంటారు. పసుపు రాస్తారు, టూత్ పేస్ట్ రాస్తారు. లేదు అంటే గనక ఐస్‌తో రబ్ చేస్తారు, హనీ రాస్తారు. ఈ అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే ఐస్‌తో రబ్ చేయటం అండి. సో, వేడిగా కాలగానే ఐస్ పెడితే చల్లగా ఉంటదనుకుంటాం. సో, ఏమవుతదంటే ఐస్ వల్ల అక్కడున్న బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి, సూపర్ఫిషియల్‌గా కాలింది డీప్‌గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, ఐస్ ఎప్పుడు పెట్టకూడదు. అందుకనే రూమ్ టెంపరేచర్ వాటర్ అని నేను స్ట్రెస్ చేసేది ఎందుకు అంటే, కూల్ డౌన్ అవుతది గానీ, ఓవర్ కూల్ అయ్యి అక్కడ బ్లడ్ సప్లై తగ్గకుండా. ఓకే. సో అంటే జనరల్గా బర్న్స్ అంటే డొమెస్టిక్ బర్న్స్ లేకపోతే ఇంకా రకరకాల ఏమైనా బర్న్స్? యూజువల్లీ మనం ఇప్పుడు మాట్లాడుకుంది చిన్న చిన్న బర్న్స్ అండి. ఈ యూజువల్‌గా ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా మనం ఆ హాట్ యుటెన్సిల్‌లో ఏదైనా హాట్ లిక్విడ్ పాలు గానీ, ఏదన్నా దింపుతున్నప్పుడు ఒక్కొక్కసారి స్లిప్ అయ్యి మన మీద కూడా పడొచ్చు. సో, బర్న్స్ ఎంత కాలింది, ఎంత ఏరియా కాలింది, ఎంత పర్సెంటేజ్ కాలింది అనే దాన్ని బట్టి మనకి సివియారిటీ పెరిగిపోతుందండి. 1% కాలిందా, 2% కాలిందా, 5% కాలిందా, 10% కాలిందా అనేది మేము డివైడ్ చేసుకుంటా ఎళ్తాం. యూజువల్‌గా కాలిక్యులేషన్స్ అన్నీ వేరే ఉంటాయండి. రూల్ ఆఫ్ 9 అని అట్లాగా. ఐయామ్ నాట్ గోయింగ్ ఇంటు ద డీప్ డిస్కషన్. కానీ ఆ పర్సెంటేజ్ ఆఫ్ కాలిక్యులేషన్ బట్టే మన బర్న్ సివియారిటీ చూసుకుంటాం మనం. సో, ఒక్కొక్క పర్సెంటేజ్‌కి ఒక్కొక్కటి ఉంటది. యూజువల్‌గా 15% కంటే తక్కువ కాలింది అంటే గనక ఒక ట్రీట్మెంట్ ఉంటది. 15-30 ఒకటి అట్లాగా. ఈ పర్సెంటేజే కాకుండా దేని వల్ల కాలింది? హాట్ వాటర్ వల్ల కాలిందా? హాట్ ఆయిల్ వల్ల కాలిందా? ఇంకేదన్నా హాట్ దీని వల్ల కాలిందా? దాన్ని బట్టి ఆయిల్ అయితే ఎక్కువ సేపు హీట్ ఉండి ఎక్కువ డీప్ కాలుతది. వాటర్ అయితే తక్కువ సేపు హీట్ ఉంటది. అలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మీరన్నట్టు ఇయన్నీ కిచెన్‌లో అయ్యే బర్న్స్ హాట్ ఫ్లూయిడ్స్ వల్ల. ఇంకొకటి డైరెక్ట్‌గా మంట అంటుకుంటే అయ్యే బర్న్స్. సో, ఏదైనా శారీకి గబుక్కున ఏదైనా అంటుకుందనుకోండి, అది ఎక్కువ సేపు కాంటాక్ట్ ఉంటది మన స్కిన్‌కి. ఇదేమో వేడి ఫ్లూయిడ్ పడటం వల్ల స్టీమ్ బర్న్స్, కాల్డ్ బర్న్స్ అంటాం దీన్ని. బొబ్బల్లాగా వస్తది దీనికి. హాట్ ఏదైనా డ్రెస్ అంటుకుని, డ్రెస్ కాలి అట్లా అయితే గనక అది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ థర్మల్ బర్న్స్ అంటాం. ఈ 2 కాకుండా ఎలక్ట్రికల్ బర్న్స్ అంటాం. ఏదైనా స్విచ్ చేస్తున్నప్పుడు, లేతే ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, ఏదైనా పట్టుకుంటే వచ్చేదాన్ని ఎలక్ట్రికల్ బర్న్స్ అంటాం. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంట్లో హౌస్ హోల్డ్ హార్పిక్ ఇయన్నీ ఉంటాయి. బాత్రూమ్ క్లీనర్స్, యాసిడ్స్ ఇయన్నీ. అయి మీద పడి అయ్యేదాన్ని కెమికల్ బర్న్స్ అంటాం. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. కాకుండా మన దివాళీ అప్పుడు ఇంట్లో క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు క్రాకర్స్ మంట అంటుకుంటే ఒక టైప్ ఆఫ్ బర్న్. చేతిలో ఏదన్నా క్రాకర్ బ్లాస్ట్ అయితే ఒక టైప్ ఆఫ్ బర్న్. సో, క్రాకర్ బ్లాస్ట్ బర్న్స్ అంటాం. మన సంక్రాంతి ఇలాంటప్పుడు కైట్స్ ఎగరేస్తా ఉంటారు. ఆ కైట్ దారం ఎళ్లి లేతే కైట్ ఎళ్లి ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి గదా! ఎలక్ట్రికల్ లైన్స్‌కి చిక్కుకుంటాయి.
అలాంటప్పుడు ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బర్న్స్, అది హై టెన్షన్ బర్న్స్ అవుతాయి, హై టెన్షన్ ఎలక్ట్రికల్ బర్న్స్ ఇలా ఉంటాయండి. దీంతో పాటు యాసిడ్ బర్న్స్ మనం చూస్తూ ఉంటాం, బయట అటాక్స్ జరుగుతూ ఉంటాయి, యాసిడ్ అటాక్ బర్న్స్ అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్న్స్, సన్ బర్న్స్ ఉంటాయి, సింపుల్ సన్ బర్న్స్, ఎక్కువసేపు కొంచెం లైట్ కలర్ స్కిన్ పీపుల్ ఎక్కువసేపు సన్లో ఉండటం వల్ల, అన్అవాయిడబుల్గా ఉండటం వల్ల సన్ బర్న్స్ అవుతాయి. ఫ్రాస్ట్ బైట్స్ అంటాం, అంటే మంచులో ఎక్కువసేపు కాంటాక్ట్ అయితే ఫ్రాస్ట్ బైట్ వస్తుంది. డిఫరెంట్ ఉంటాయండి. సో అంటే వీటికి ట్రీట్మెంట్స్ కూడా డిఫరెంట్గానే ఉంటుందండి. దేనికి ఒక్కొక్క బర్న్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాలే మారిపోతుంది. ఈ బర్న్స్ అనేది బేసిక్గా చాలా కాంప్లికేటెడ్ పెద్ద సబ్జెక్ట్ అండి. ఏ బర్న్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత కాలితే ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందాక మీరు ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ బర్న్స్ అయినా కూడా వెంటనే ఈ పార్ట్ని కూల్ డౌన్ చేయటం ఒకటి వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంత పెద్ద బర్న్ అయినా కానీ మనం ఎంత పెద్ద బర్న్ అయినా ముందు టెంపరేచర్ కూల్ డౌన్ చేయాలండి. అక్కడ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంట్లో శారీ అంటుకుని ఎక్కువ శాతం కాలింది అనుకోండి, వెంటనే మన తడి క్లాత్తో దేంతో అన్నా కూల్ డౌన్ చేయాలి. చేసిన తర్వాత బాగా హైడ్రేట్ చేయాలండి పేషెంట్ని. సో బయట నుంచి కూల్ డౌన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, లోపల నుంచి కూడా మన బాడీని టెంపరేచర్ నార్మల్సీకి తీసుకురావడం అంతే ఇంపార్టెంట్. బాగా వాటర్ తాగాలి. ఇమ్మీడియట్గా ఎంత చిన్న బర్న్ అయినా ఎంత పెద్ద బర్న్ అయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎస్పెషల్లీ గో టు ఏ ప్లాస్టిక్ సర్జన్ అండి. ఎందుకు అంటున్నానంటే ప్లాస్టిక్ సర్జన్ అని, డాక్టర్స్ అందరూ ఉంటారు, దేని స్పెషలిస్ట్ దానికి ఉంటారు. హార్ట్ సర్జన్ చేసేది హార్ట్ సర్జన్ చేయాలి, బ్రెయిన్ సర్జన్ చేసేది బ్రెయిన్ సర్జన్ చేయాలి, బర్న్ సర్జన్ చేసేది బర్న్ సర్జనే చేయాలండి. ఎవరు బర్న్ సర్జన్ అంటే ప్లాస్టిక్ సర్జన్కే బర్న్స్ గురించి ఐడియా ఉంటుందండి. మిగతా ఎవరికి బర్న్స్ ట్రీట్మెంట్ గురించి, ఫస్ట్ ఎయిడ్ గురించి ఐడియా ఉంటుంది కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ గురించి ఐడియా ఉండదు. సో అవైలబిలిటీ లేకపోతే టెంపరీగా ఫస్ట్ ఎయిడ్ కోసం వెళ్ళి అక్కడి నుంచి బర్న్ సెంటర్కి వెళ్ళిపోండి. కానీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు వెంటనే ట్రీట్మెంట్ జరుగుతుంది, అతి తక్కువ మచ్చపడేటట్టు, అతి తక్కువ డిఫార్మిటీతో వచ్చేటట్టు వస్తుందండి. కొంతమంది తెలియక సపోజ్ ఫేస్ కాలిందనుకోండి, డ్రెస్సింగ్స్ చేస్తూ ఉంటారు. డ్రెస్సింగ్స్ చేస్తా అది ఆటోమేటిక్గా ఏ పుండు అయినా కొన్ని రోజులకి హీల్ అయిపోతుందండి. హీల్ అయ్యేది ఎట్లా హీల్ అవుతుంది, స్కార్తో హీల్ అవుతుంది. సపోజ్ నెక్ బర్న్స్ ఉందనుకోండి, సింపుల్గా చెప్పాలంటే, ఇది కనుక సరిగ్గా ట్రీట్ చేయకుండా డ్రెస్సింగ్స్ చేస్తూ ఉంటే ఈ నెక్ ఇలా కిందకి స్లోగా వచ్చేసి ఇలా అతుక్కుపోతుందండి. కిందకి అతుక్కుపోవటం వల్ల నెక్ కంట్రాక్చర్ అంటాం. ఇలా ఉండిపోతుంది నెక్ అటు తిప్పలేరు ఇటు తిప్పలేరు. అండ్ ఇంకొకటి ఇక్కడ స్కార్ ఫామ్ అయ్యి స్లోగా ఈ లిప్ వచ్చి కింద ఇలా అతుక్కుపోతుంది. ఫుడ్ తినలేరు, వాటర్ తాగలేరు, ఏం తాగినా కింద. నెక్స్ట్ ఐస్ చుట్టూ బర్న్ అయితే ఇది స్కారింగ్ ఫామ్ అయ్యి ఐ ఓపెన్ అయిపోయి ఉండిపోద్ది, క్లోజ్ అవ్వలేదు. దానివల్ల బ్లైండ్నెస్ రావచ్చు. ఇయర్స్ అని డిఫార్మ్ అయిపోయి ఇయర్ అంతా షేప్ మారిపోతుంది. నోస్ అట్లా డిఫరెంట్ అండి. హ్యాండ్ బర్న్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్యాండ్ కాలుతుంది, అలాగే వదిలేసి డ్రెస్సింగ్స్ చేస్తూ ఉంటే స్కార్స్ ఫామ్ అయిపోయి ఏళ్ళు బెండ్ అవ్వలేవు. ఇలా బెండ్ అవ్వకుండా ఇలాగే ఉండిపోతాయి. ఇటు పక్క కాలితే కనుక ఇలా అతుక్కుపోతాయి, ఓపెన్ చేయలేరు. ఇక్కడ కాలితే ఇలా అతుక్కుపోద్ది, చెయ్యి పని చేయదు. సో డిఫరెంట్ ఎల్బో కంట్రాక్చర్స్ చూస్తాం, ఇలా ఉండిపోద్ది చెయ్యి. యాక్సిలా కంట్రాక్చర్ చూస్తాం, ఇలా ఉండిపోద్ది, చెయ్యి పైకి రాదు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ గో టు ఏ స్పెసిఫిక్ బర్న్ సర్జన్ అండి. ప్లాస్టిక్ సర్జనే దీన్ని కరెక్ట్గా డీల్ చేయగలరు. అవును, మీరు అన్నట్టు చాలా మందికి కూడా అంత అవగాహన లేదు. కాలిందంటే జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. బట్ ఒకసారి అంటే ఇప్పుడు తెలియక వెళ్ళిన ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు అన్నట్టు ఏదైనా స్కార్ ఫార్మేషన్ జరిగితే సో దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని నార్మల్ ఫార్మేట్లోకి సో రావడానికి? బేసిక్గా స్కార్ అనేది చూడాలండి, అది ఏంటి స్కార్ మెచ్యూర్ అయిందా లేదా అంటాం. అంటే ఏంటంటే ఇనీషియల్గా ఒక 5-6 months పాటు స్కార్ స్టేబుల్ అవ్వదండి. ఫస్ట్ స్కార్ స్టేబుల్ అయిన తర్వాత ఎంత స్కార్ ఉంది, ఈ స్కార్కి ఏం చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ఏంటంటే చిన్నగా జస్ట్ పిగ్మెంటేషన్ నల్లగా అయిందనుకోండి, దాని స్కిన్ లైట్నింగ్ కోసం క్రీమ్స్ ఇస్తాము, లేజర్స్ చేస్తాము. లేదు స్కార్ పెద్దగా థిక్గా ఉంది అంటే స్కార్ ఎక్సైజ్ చేసేసి, అంటే స్కార్ తీసేసి వేరే చోట నుంచి చర్మం తీసుకొచ్చి అక్కడ వేయటానికి ట్రై చేస్తాం. లేదు ఏదైనా జాయింట్లో ఉంది, జాయింట్ ఎక్స్పోజ్ అవుతుంది అనుకుంటే కనుక వేరే చోట నుంచి కండ తీసుకొచ్చి అక్కడ వేస్తాం. సో డిఫరెంట్ స్కిన్ గ్రాఫ్ట్ ఉంటుంది, ఫ్లాప్ కవర్ అంటాము, లేజర్స్ అంటాము, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. స్పెసిఫిక్గా ఏ స్కార్ ఎలా ఉంది, ఎంత ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మారిపోతుంది. ఓకే. సో అంటే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్గా అంటే యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉన్నట్టే వస్తారు, లేకపోతే డిఫాల్ట్ అనేది? అది యాక్చువల్గా చాలా మంది ప్లాస్టిక్ సర్జన్ అంటే మ్యాజిక్ లాగా మొత్తం మారిపోతుంది. మన సీరియల్స్లో ఈ మధ్య చూసాం, ఆ ఫేస్ తీసేసి వేరే ఫేస్ పెడతాం. ఇవన్నీ అవ్వవండి. ఇవన్నీ ఏంటంటే జనాలు అనుకుంటారు కానీ యూజువల్గా మూవీస్లో వాటిలో చూస్తారు. సో ఏదన్నా దెబ్బ తగిలితే ఎంతో కొంత మచ్చ ఉంటుందండి. ఎంత తక్కువ మచ్చ పడేటట్టు చేసేవాళ్ళే ప్లాస్టిక్ సర్జన్స్. ఎంతవరకు కనపడకుండా, తెలియకుండా, అసలు ఉందా పడిందా అని తెలియకుండా ఉండేటట్టు చేయగలం. కానీ అస్సలు మచ్చ లేకుండా ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, ఒక లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్ ఎంత సింపుల్గా ఉంటుంది అనేది మనం
అది ప్లాస్టిక్ సర్జరీ చేయగలరు సింపుల్గా తొందరగా చేయడానికి. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ముందే మనం కాలినప్పుడు వెంటనే ఇంట్లో చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ నేను చెప్పినట్టు ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ చేసేసుకుని అక్కడి నుంచి వెంటనే దగ్గరలో ఏదన్నా ప్లాస్టిక్ సర్జన్ ఉంటే అవైలబుల్గా తొందరగా అక్కడికి వెళ్ళిపోవటం మంచిది. వెళ్ళే దారిలో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాగా వాటర్ తీసుకుంటాం, అలా వెళ్ళాలి. సపోజ్ దగ్గరలో ప్లాస్టిక్ సర్జన్ లేరు, వేరే ఊరు వెళ్ళాలనుకోండి, ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో సర్జన్ దగ్గరికి వెళ్ళి, జనరల్ సర్జన్ ఉంటారు, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టించుకుని, ఐవి ఫ్లూయిడ్ అంటే సెలైన్ పెట్టించుకుని వీలైనంత తొందరగా దగ్గరున్న ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఓకే. సో మనం మాట్లాడుకున్నాయని ఇప్పుడు దాకా ఏదైనా కాలిన గాయాలు అంటే ఎట్లాగా ఇంట్లో కిచెన్తో హాట్ వాటర్ పడటం కానీ, ఏదైనా మంట కాలటం కానీ, ఇలా కాకుండా వేరేది కెమికల్ బర్న్స్, యాసిడ్స్ పడటం కానీ, హార్పిక్ అని ఇంట్లో వాషింగ్ మన బాత్రూమ్తో క్లీనింగ్, వాటికి కూడా బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వాటికి ఏంటంటే ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోతే న్యూట్రలైజింగ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో యాసిడ్ పడితే ఒక దాంతో న్యూట్రలైజ్ చేస్తాం, లేదంటే వేరే ఆల్కలైన్ సొల్యూషన్స్ పెడితే ఒక టైప్ ఆఫ్ బర్న్స్ ఉంటాయి డిఫరెంట్గా. ఇలా కాకుండా ల్యాబ్స్లో, మన ఫిజిక్స్ ల్యాబ్స్లో ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, అవి వచ్చి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో కొన్ని టైప్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ మెడికల్ డ్రగ్స్ తయారు చేసే చోట ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. డిఫరెంట్ కాజెస్ ఆఫ్ బర్న్స్ ఉంటాయండి. అండ్ అలాగే క్రాకర్స్ వల్ల కూడా బర్న్స్ అయితే ఎక్కువగా వస్తుంది. దివాళీ టైంలో అండ్ ఏదైనా ఫెస్టివల్స్ టైంలో ఊరేగింపులు అవి జరుగుతున్నప్పుడు క్రాకర్స్ కాల్చినప్పుడు యూజువల్గా డ్రింక్ చేసి ఉన్నప్పుడు వాళ్ళు వెలిగించి చేతితో విసిరేస్తూ ఉంటారు. సో మోస్ట్ కామన్ క్రాకర్ బర్న్స్లో ఏంటంటే చేతుల్లో పేలిపోతూ ఉంటాయి, లేదంటే మొహాలు కాలుతూ ఉంటాయి. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. వానికి ఏంటంటే చేతిలో క్రాకర్ పేలిందా లేదంటే జస్ట్ మంట అంటుకుందా అనేది కూడా చూస్తాం మేము. ఓకే. పేలితే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, మంట అంటుకుంటే ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏదన్నా మెయిన్ అండి బర్న్స్లో డెత్ అయ్యేది ఇలాంటివి ఏంటంటే ఎక్కువ శాతం కాలటం ఒకటి, ఇంకోటి ఇన్హలేషనల్ బర్న్స్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఈ రూమ్లో బర్న్ అయింది అనుకోండి, మనం ఉన్న ప్లేస్లో బయటికి వెళ్తాక వెంటిలేషన్ లేక ఎక్కువసేపు లోపల ఉండిపోయాం అనుకోండి, స్మోక్ వస్తుంది కదా, దట్ కంటైన్స్ హార్మ్ఫుల్ గ్యాసెస్. అవి పీల్చడం వల్ల ఏంటంటే ఇన్హలేషనల్ బర్న్స్ అంటాం మేము. కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అంటాము. ఆ వేడి హాట్ ఫ్యూమ్స్ పీల్చడం వల్ల ఇదంతా లోపలంతా కాలిపోవటం. చాలా ప్రోటోకాల్స్ ఉంటాయండి. అది అందుకనే ఇదంతా ఒక సపరేట్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. సో ఇది ప్లాస్టిక్ సర్జన్కి ఒక్కరికే తెలుసు. ప్లాస్టిక్ సర్జన్ తప్పితే ఈ వరల్డ్లో బర్న్స్ ఇంకెవ్వరూ పర్ఫెక్ట్గా ట్రీట్ చేయలేరు. ఓన్లీ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ కెన్ ట్రీట్ బర్న్స్ అండి. అందుకనే మీకు బర్న్స్ అయినప్పుడే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. ఓకే. సో బర్న్స్ అయిన తర్వాత స్కార్స్ అయినప్పుడు ఎట్లా ట్రీట్ చేయాలని చెప్పారు. కానీ స్కార్స్ అవ్వకుండా జస్ట్ మచ్చలా పడిపోతాయి, బ్లాక్గా లేకపోతే బ్రౌన్ కలర్లో మచ్చలా ఫామ్ అవుతూ ఉంటాయి. దానికి ఎట్లా ట్రీట్? ఇదేనండి, డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్ ఆఫ్ బర్న్స్. యూజువల్గా సూపర్ఫిషియల్ బర్న్స్ అయితే ఒక వరకు మచ్చపడకుండా టెంపరీగా మచ్చపడినా స్లోగా మచ్చ ఫేడ్ అయిపోతా వెళ్ళిపోతుంది, అది సూపర్ఫిషియల్ బర్న్స్లో. నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ థిక్నెస్ బర్న్స్ అంటాం. అది మచ్చ పడవచ్చు, పడకపోవచ్చు, పడినా కూడా ఓన్లీ మచ్చగానే ఉంటుంది, స్కార్ ఫామ్ అవుతూ. నెక్స్ట్ వచ్చేసి డీప్ బర్న్స్ అంటాం. డీప్ బర్న్స్ అంటే బాగా లోతుగా కాలిన కాయాలు, వాటికి ఖచ్చితంగా మచ్చ పడుతుంది. మీరు అదే వెంటనే హాస్పిటల్కి వచ్చి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సూపర్ఫిషియల్ బర్న్స్గానే హీల్ అయిపోతాయి మచ్చ పడకుండా. లేదు అనుకోండి, సూపర్ఫిషియల్ బర్న్స్ డీప్ బర్న్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో డిపెండ్స్ ఆన్ ట్రీట్మెంట్. ఎంత తక్కువలో హీల్ అయిపోవాలి, ఎంత తక్కువ మచ్చ పడాలని చూస్తాం. ఇంకొకటి మచ్చ పడేటట్టు ఉన్నా కూడా డిఫార్మిటీ రాకుండా చూసుకుంటాం. సపోజ్ హ్యాండ్ అనుకోండి, మచ్చ పడినా పర్లేదు కానీ మాకు డిఫార్మిటీ రాకూడదు, మూమెంట్స్ పాడవకూడదు హ్యాండ్కి, అట్లా. ఓకే. సో అండ్ అలాగే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో బర్న్స్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్స్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఆ టైంలో ఫుడ్ కూడా చెప్తారు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని? యూజువల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటేనండి పెద్ద ఎక్కువేం ఉండవు, కాకపోతే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉండాలి బాగా, ఎందుకంటే ఈ కాలిన గాయాల్లో నుంచి ప్రోటీన్ ఫ్లూయిడ్ అది లీక్ అయిపోతూ ఉంటుంది. సో మాల్ న్యూట్రిషన్ వస్తుంది అనమాట. అంటే పేషెంట్ బాగా ఫుడ్ అది తక్కువ తీసుకుంటాం వల్ల, తినలేకపోవటం వల్ల, తాగలేకపోవటం వల్ల బాగా వీక్ అయిపోతారు. అలాంటప్పుడు హై న్యూట్రిషియస్ మీల్ ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివన్నీ ఇస్తాం. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్లో ఎక్కువ ఎనర్జీ వెళ్ళాలి పేషెంట్కి. ఈ లూజ్ అయ్యే ప్రోటీన్ అంతా మళ్ళీ మనం రీప్లేస్ చేయగలగాలి. సో సపరేట్ డైట్ ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే ఎవరికైనా కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. కాలినాళ్ళకి ఎవరికైనా ప్రోటీన్ పౌడర్స్ ఇస్తాం, ప్రోటీన్ షేక్స్ ఇస్తాం. ఓకే. సో అలాగే మీరు స్టార్టింగ్లో చెప్పారు, అంటే లైక్ ఇంత శాతం కాలింది అని ఫైండ్ అవుట్, అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఒక పేషెంట్ని చూసి? పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ అంటా అంటే సపోజ్ ఇప్పుడు నేను బర్న్స్ పేషెంట్ అనుకోండి,
రఫ్గా మనం ఎలా చూస్తామంటే మా క్యాలిక్యులేషన్స్ అయితే రూల్ ఆఫ్ 9 అని సపరేట్ పర్సంటేజెస్ ఉంటాయి క్యాలిక్యులేషన్స్. ఈ హ్యాండ్ బర్న్ అయితే 9, ఈ హ్యాండ్ బర్న్ అయితే 9. పిల్లల్లో ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, పెద్దవాళ్ళలో ఒకలా ఉంటుంది. యూజువల్గా నార్మల్ జనరల్ పాపులేషన్కి అర్థం అవ్వాలి అంటే కనుక, సపోజ్ నేను పేషెంట్ని అయితే కనుక నా ఒక్క పామ్ ఈజ్ ఈక్వల్ టు 1% అండి. సో ఇక్కడ కాలింది అనుకోండి 1%, రెండు చోట్ల ఇలా మొత్తం కాలితే 2%, 3%, 4% అని మన చేతితో చూస్తాం అనమాట. ఓకే. సో మీరు అలా క్యాలిక్యులేట్ చేసి రూల్ ఆఫ్ 9 అనేది మేము క్యాలిక్యులేట్ చేసి చాలా చార్ట్స్ ఉంటాయండి క్యాలిక్యులేట్ చేసుకుంటానికి. ఓకే. ఇదేంటంటే జనరల్గా అందరికి అర్థం అవ్వాలంటే ఒక అరచేతి, ఆ పేషెంట్ అరచేయి అయితే కనుక 1% అట్లా చూసుకుంటాం. సో అండి అలాగే ఇన్ జనరల్గా సో ఒక ట్రీట్మెంట్ అంటే ఇంత సేపట్లో ఇది ఇన్ని రోజుల్లో తగ్గిపోతుంది అని మీరు ఎలా చెప్తారంటే డిపెండ్స్ ఆన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బర్న్ అయిందనా లేకపోతే ఏ విధంగా బర్న్ అయింది అంటే ఎంత థిక్నెస్ బర్న్ అయింది, సూపర్ఫిషియల్గా బర్న్ అయిందా, పార్షియల్ థిక్నెస్సా, డీప్ బర్న్సా, దీనివల్ల ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత ఏరియా బర్న్ అయింది ఒకటి. నెక్స్ట్ సర్జరీ అవసరమా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఎవరన్నా పేషెంట్కి ఎక్కడన్నా కాలితే మనం తీసుకొచ్చి వేరే చోట నుంచి చర్మం తీసుకొచ్చి వేయాలండి. ఎక్కువ డీప్ కాలితే ఎక్కడి నుంచి చేస్తాం, యూజువల్గా చర్మం కామన్గా తీసే స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది థైస్ నుంచి తీస్తాం. చాలామంది ఫీమేల్స్లో శారీస్ అయ్యి అంటుకుని బర్న్స్ అయినప్పుడు యూజువల్గా కింద థైస్ కాలిపోతాయి. ఎందుకంటే ఎక్కువ శాతం శారీ రౌండ్ ఎక్కువ లేయర్లు తిప్పేది, గబుక్కుని తీయడానికి ఇబ్బంది అయ్యేది కింద థై దగ్గర నుంచి కిందకే నడుము కట్టుకుంటారు కాబట్టి. సో థైస్ కాలిపోయినాయి అనుకోండి, మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తాం చర్మం, వేయలేము. సో దట్ డెత్ ఛాన్సెస్ ఎక్కువ, మార్బిలిటీ ఛాన్సెస్ ఎక్కువ, ట్రీట్మెంట్ టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ అలాగే స్మోక్ లోపలికి ఎక్కువ పీల్చేయటం వల్ల, లేదంటే ఆ వేడి ఆవిరి పీలుస్తాం కదా కాలినప్పుడు, దానివల్ల ఇన్హలేషనల్ బర్న్స్ అయితే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళ హీమోగ్లోబిన్ అంటే మన బ్లడ్లో ఐరన్ శాతం ఎంత ఉంది, వాళ్ళ జనరల్ హెల్త్ బాగున్నారా, ఫిట్గా ఉన్నారా, ఒబీస్ ఉన్నారా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, చాలా ఫ్యాక్టర్స్ ఎన్ని కీ రోల్ ప్లే చేస్తాయండి పేషెంట్కి. జస్ట్ ఓన్లీ పైన డ్రెస్సింగ్ చేసేస్తే తగ్గిపోద్ది అని కాదు, మనం చాలా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి బర్న్స్ పేషెంట్కి. సో అంటే ఎంత శాతం డెత్ ఫ్యాక్టర్ అనేది ఎంత శాతం కాలింది అనే దాంతో పాటు ఎక్కడెక్కడ కాలింది అనేది కూడా డెఫినెట్గా అండి. ఓన్లీ మొహమే కాలింది అనుకోండి, మొహం ఈ పార్ట్ కాలింది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఇక్కడ అంతా కాలినప్పుడు అక్కడ ఉన్న వేడి పొగ, వేడి ఆవిరి అంతా పేషెంట్ లోపల కూడా పీల్చుకుంటాడు. సో దట్ ఇన్హలేషనల్ బర్న్స్ అవుతుంది. ఓన్లీ చేతులు కాలి ఏదైనా వంట చేస్తున్నప్పుడు తక్కువ శాతం రిస్క్ ఆఫ్ డెత్. నెక్స్ట్ ఓన్లీ కాళ్ళు కాలిని స్నానం చేస్తున్నప్పుడు హాట్ వాటర్ పడి తక్కువ శాతం రిస్క్ అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి కింద థైస్ దగ్గర నుంచి కిందకే కాలింది, నేను ఇందాక మీకు చెప్పినట్టు శారీ కట్టుకున్నప్పుడు అట్లాగా రిస్క్ ఎక్కువ డెత్. ఎందుకంటే డీప్ కాలుతుంది, అక్కడి నుంచి స్కిన్ గ్రాఫ్ట్ తీసి వేయటానికి ఛాన్స్ లేదు. అట్లా వేరే చోట నుంచి కూడా హార్వెస్ట్ చేస్తామండి, బటక్స్ మేయించి చేస్తాము, వెనకాల ట్రంక్ మేయించి తీస్తాం. బట్ థైస్కి ఉన్నంత ఎక్కువ స్కిన్ గ్రాఫ్టింగ్ ఇది మనకి వేరే చోట్ల నుంచి తీయలేము. థైస్ అయితే చుట్టూ తీయొచ్చు. ఓకే. సో అండ్ మీరు ట్రీట్ చేసిన కేసెస్లో కాంప్లికేటెడ్ కేసు ఏదైనా ఉందా? కాంప్లికేటెడ్ కేసెస్, బర్న్స్ అంటేనే కాంప్లికేషన్స్ అండి. చాలా కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయి. సడన్గా పేషెంట్ ఇవాళ బాగుంటారు, సడన్గా రేపు పొద్దున బ్యాడ్ అవుతారు. ఎందుకంటే బాడీలో రిజర్వ్ ఉండి ఒకేసారి దే విల్ గో బ్యాడ్ అండి. అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ బర్న్స్లో కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఒక స్పెసిఫిక్ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది, హార్ట్ మయోకార్డియల్ యాక్టివిటీ జరగడానికి. బయట నుంచి వచ్చే కరెంట్ వెళ్ళి మన హార్ట్ ఆ యాక్టివిటీని డిస్టర్బ్ చేస్తుంది. ఎరిథమియాస్ అని వస్తాయి, డైరెక్ట్ సడన్ హార్ట్ అటాక్స్ రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఇనీషియల్గా ఈ ఫేజ్ దాటిపోయింది అనుకోండి, నార్మల్గా బయట ఏదైనా కాలితే ఎంత కాలింది ఏంటనేది తెలుస్తుంది. కరెంట్ షాక్స్లో లోపల ఎంత డ్యామేజ్ అయిందో మనకు తెలియదు. సో స్లోగా చేంజెస్ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి మేము నా పేషెంట్కి 2 కాళ్ళు 2 చేతులు చేసేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఓకే. కరెంట్ మనం ఇక్కడ సపోజ్ ఒక వైర్ ముట్టుకున్నాం అనుకోండి, మన కరెంట్ ఇలా పాస్ అయ్యి బాడీ నుంచి ఇంకో చోట నుంచి బయటకు వెళ్ళాలి. ఎంట్రీ వూండ్, ఎగ్జిట్ వూండ్ అని ఉంటాయి. సో కరెంట్ ఎక్కడి నుంచి పాస్ అయింది, ఎక్కడి నుంచి వెళ్ళిందని చూసుకోవాలి. ఈ పాస్ అయిన డిస్టెన్స్ మొత్తం అంతా ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయి చూసుకోవాలి. సపోజ్ చేయి అంతా కాలిపోయి పాడైపోతే కనుక చేయి తీసేయాల్సి రావచ్చు, 2 చేతులు తీసేయాల్సి రావచ్చు, 2 కాళ్ళు తీసేసి రావచ్చు. కాంప్లికేషన్స్ అయితే చాలానే చూస్తామండి. అండ్ మా దగ్గరికి వచ్చే కేసెస్లో వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ కాకుండా బయట వేరే చోట్ల మిస్ట్రీట్మెంట్ జరిగి వచ్చే కేసులు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే సరిగ్గా డ్రెస్సింగ్ చేయకుండా, సరిగ్గా ట్రీట్ చేయకుండా వచ్చినప్పుడు ఈ నెక్ అంతా కిందకి అతుక్కుపోయి, చేతులు అతుక్కుపోయి, ఎల్బోస్ అతుక్కుపోయి, మూమెంట్ రాక, చేతులు బయటకు అనలేక, ఈ సపోజ్ కరెంట్ షాక్ కొట్టిందండి, సరిగ్గా ట్రీట్ చేయకపోతే చేయాలి అతుక్కుపోద్ది, ఓపెన్ అవుతుంది. సో ఈ చెయ్యి ఉన్నా లేకపోయినా మనకి ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. అట్లా డిఫరెంట్ కాంప్లికేషన్స్తో వస్తూ ఉంటారండి. కాంప్లికేషన్స్ చాలానే చూస్తాం.
అదే చెప్తున్నాం కదా, మేము కాంప్లికేషన్స్ అన్నీ ట్రీట్ చేయడానికి మేము ప్రిపేర్ అయి ఉంటాం ప్లాస్టిక్ సర్జన్స్. ఎందుకంటే బర్న్స్లో మేము ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి. ఓకే. సో కాంప్లికేషన్స్ అనేవి వస్తాయండి, ఆ కాంప్లికేషన్స్ డీల్ చేసుకుంటాం. దే ఆర్ నాట్ అన్ట్రీటబుల్. సో అంటే అలాగే మీకొచ్చిన మీరు చూసిన కేసెస్‌లో ఎక్కువగా దేనివల్ల బర్న్ అయ్యి వచ్చారు? ఎక్కువ శాతం దేనివల్ల వచ్చారు? ఎక్కువ శాతం వచ్చేది మా దగ్గరికి యాక్సిడెంటల్ బర్న్స్ అండి. అంటే కిచెన్‌లో పని చేసుకుంటా ఏదన్నా గబుక్కున శారీ అంటుకుంటాం గానీ ఇలాంటి బర్న్స్ వస్తాయి. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ బర్న్స్ అనేవి ఇదివరకు చూసేవాళ్ళం గానీ ఇప్పుడు తక్కువ చూస్తున్నాం. ఎందుకంటే అందరికీ సేఫ్టీ అవగాహన అది వచ్చిన తర్వాత గ్లాస్ సిలిండర్ బ్లాస్ట్ బర్న్స్ తక్కువే వస్తున్నాయి. క్రాకర్ బర్న్స్ ఎక్కువ వస్తాయి. దివాళీ టైంలో క్రాకర్ బర్న్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ బర్న్స్ అనేవి ఎక్కువే వస్తాయండి. ఎందుకంటే పాపం ఈ అగ్రికల్చరల్ ఫార్మర్స్ వాళ్ళందరూ ఆ ఫార్మ్స్‌లో ఆటిల్లో పొలాల్లో పనిచేస్తున్నప్పుడు సడన్‌గా వాటర్ మోటార్స్ దగ్గర ఎలక్ట్రిక్యూట్ అవ్వటం, షాక్ కొడటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా ఎక్కువ వచ్చేదంటే యాక్సిడెంటల్ థర్మల్ బర్న్స్, అంటే ఎక్కువ కాలిన గాయాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కిచెన్‌లో కాలటం కానీ, బయట హోటల్లో పనిచేస్తున్నప్పుడు కాలటం ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ బర్న్స్. ఇవి కాకుండా చిన్న పిల్లలు పాపం ఇంట్లో పరిగెడతా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే టీ తాగుతా, కాఫీ తాగుతా పిల్లలతో ఆడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి కొట్టుకున్నప్పుడు కాఫీ మొహం మీద పడిపోవటం, చేతుల మీద పడటం, లేకపోతే పిల్లలు వచ్చి గుద్దుకున్నప్పుడు మనం తాగుతా కాఫీ పొట్ట మీద పడిపోవటం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాగే అంటే ట్రీట్మెంట్స్‌లో రీసెంట్ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి? అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చినాయండి. అంటే ఇదివరకు అంటే ఏదన్నా స్కిన్ మీకు చెప్పినట్టు ఇందాక స్కిన్ బ్యాంక్ లేకపోతే, అంటే మనకు కనుక మన తొడల మీద అక్కడ చర్మం మొత్తం కాలిపోయి ఎక్కడి నుంచి స్కిన్ గ్రాఫ్ట్ తీయటానికి హార్వెస్ట్ చేయటానికి ప్లేస్ లేకపోతే ఇప్పుడు కొత్తగా స్కిన్ కల్చర్స్ వచ్చినాయండి. అంటే మన స్కిన్ తీసుకెళ్ళి బయట ల్యాబ్లో కల్చర్ చేస్తాం, స్కిన్ షీట్స్ అవి వస్తాయి. సో ఆ స్కిన్ చేయొచ్చు. అండ్ ఇంటెగ్రా అని చెప్పి డిఫరెంట్ బయో డ్రెస్సింగ్స్ వచ్చినాయండి. అవి బయట నుంచి తీసుకొచ్చి టెంపరీగా వేసి స్కిన్ అంతా కవర్ చేసిన తర్వాత మిగతా పుండ్లు మానిపోయాక అక్కడి నుంచి చర్మం తీసుకొచ్చి వేయటానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ బ్యాంక్స్ అని వచ్చినాయి బయట. స్కిన్ బ్యాంక్స్ అంటే ఏదన్నా మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు, కిడ్నీలు, లివర్ ఇట్లా తీసుకెళ్ళినట్టు ఎవరన్నా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్కి వాళ్ళ స్కిన్ కూడా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళ స్కిన్ కూడా మేము హార్వెస్ట్ చేసి దాన్ని స్కిన్ బ్యాంక్లో దాస్తాం. స్కిన్ బ్యాంక్లో దాసి ఆ స్కిన్ని టెంపరీ కవర్ కోసం, పర్మనెంట్గా వేరే వాళ్ళ చర్మం మనకు అతకదండి. స్కిన్ ఈజ్ ద మోస్ట్ హై యాంటీజెనిక్ నేచర్. సో వేరే వాళ్ళ చర్మం మనకు అతకదు. సో టెంపరీగా పేషెంట్ స్టెబిలైజ్ అయ్యే వరకు ఎక్కువ శాతం బర్న్స్ అయిన వాళ్ళకి స్కిన్ బ్యాగ్ నుంచి స్కిన్ తీసుకొచ్చి టెంపరీగా కవరేజ్ ఇచ్చి తర్వాత వాళ్ళ స్కిన్ వాళ్ళకి వేయటం కానీ, ఏదైనా ఎక్కడైనా కల్చర్ చేసిన ల్యాబ్లో కల్చర్ చేసుకున్న స్కిన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ షీట్స్ కానీ స్ప్రెడ్ చేయటం కానీ కొంచెం టైం సేవ్ అవ్వటానికి అలా చాలా డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చినాయండి. సో అంటే స్కిన్ బ్యాంక్‌లో అది అంటే ఇన్ని రోజులే ఉండాలి అని అట్లా ఉంటుందా? ఆ డిఫరెంట్ టైమ్ లైన్ ఉంటుందండి. ఆ టైమ్ లైన్ పెట్టుకుని స్కిన్ బ్యాంక్లో ఎన్ని రోజులు ఎంత టెంపరేచర్లో సేవ్ చేస్తున్నారు స్కిన్ని, ఎన్ని రోజులు స్టోర్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఆ టైంని బట్టి ఆ ప్రిజర్వేటివ్ సొల్యూషన్స్ వాటిని బట్టి ఒక స్పెసిఫిక్ టైం లైన్ ఉంటుందండి. వాళ్ళు మార్కింగ్స్ చేసుకుని డిస్కార్డ్ చేసేస్తూ ఉంటారు స్కిన్ ఇంత టైం తర్వాత అని. ఓకే. సో అండ్ అలాగే మీరు స్టార్టింగ్ చెప్పినట్టు అంటే మన స్కిన్ తీసి ల్యాబ్‌లో చేస్తారని చెప్తున్నారు. అది మనకి అతికించినప్పుడు అంటే లైక్ మన స్కిన్ టైప్‌లోనే ఉంటుందా? అంటే స్పర్శ ఉండడం అలాంటిది ఉంటుందా? ఎవరైనా వెంటనే మన బాడీ మీద చర్మం తీసి మనకి వెంటనే వేసినా కూడా వెంటనే సెన్సేషన్ రాదండి. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఆ స్కిన్లోకి మళ్ళీ నర్వ్ ఫైబర్స్ అన్నీ గ్రో అవ్వాలి, సెన్సేషన్ రావాలి అంటే టైం పడుతుందండి. టచ్ సెన్సేషన్ రావాలి, పెయిన్ సెన్సేషన్ రావాలి, టెంపరేచర్ సెన్సేషన్ రావాలి. డిఫరెంట్ టైం లైన్స్లో డిఫరెంట్ సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో బయట నుంచి మన స్కిన్ తీసుకెళ్ళి బయట ల్యాబ్లో గ్రో చేసి తీసుకొచ్చి వేసినా కూడా ఇట్ టేక్స్ టైం ఫర్ ద సెన్సేషన్. మన స్కిన్ అప్పటికప్పుడు మనకు తీసేసినా కూడా సెన్సేషన్ రావడానికి టైం పడుతుంది. ఓకే. సో రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఏంటంటే జనరల్‌గా అందరికీ మీరు చెప్పేదాకా కూడా చాలా మందికి కూడా గ్రహించలేరు. ఎందుకంటే జనరల్‌గా కాలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ కాలినప్పుడు కొంచెం ప్లాస్టిక్ సర్జరీని ప్రిఫర్ చేయడమే బెటరు. మనకి ఎక్కువ కాలినప్పుడు కూడా కాదండి, కొంచెం కాలినా కూడా వెంటనే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అదే మంచిది అని, భవిష్యత్తులో మనం ఎటువంటివి ఎదుర్కోకుండా డిఫాల్ట్‌గా అవ్వకుండా ఉంటుందని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ థ్యాంక్ యూ. సో చూసారు కదా మీరు కూడా. జనరల్‌గా ఎవరికైనా కాలితే వెళ్తాం అంటే ఫస్ట్ ఎయిడ్ కోసం మనం ఇంట్లో చేసుకుని ఫస్ట్ ఎయిడ్ తర్వాత డాక్టర్ని అప్రోచ్ అవుతాం. డాక్టర్ని కాకుండా ప్లాస్టిక్ సర్జన్ అప్రోచ్ అయితే అంటే కాలిన తర్వాత వచ్చే డిఫాల్ట్స్ కూడా మనము దాన్ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. సో మీరు కూడా ఆ నెల ఏదైనా చిన్న గాయాలైనా కానీ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు కాబట్టి మీరు అది ఫాలో అయిపోండి. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24 గంటల ఆరోగ్య సంజీవిని.